రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు పెట్రోల్, సిఎన్జి బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉప్పల్, మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్ లాంటి చోట్ల నో పెట్రోల్ బోర్డులు పెట్టారు. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద క్యూలు పెరుగుతున్నాయి. సిఎన్జి బంకుల వద్ద కార్లు, ఆటోలు బారులు తీరుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. సిటీ మొత్తం సిలిండర్ల సరఫరా సాఫీగా సాగుతోందన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పెట్రోల్ కొరత ఏర్పడింది. మొత్తం 6 పెట్రోల్ బంకులుండగా వాటిలో 5 నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు లోనై మిగిలిన ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర బారులు తీరడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్టాక్ వస్తుందని చెప్పినా వాహనదారులు పట్టించుకోకుండా వేల రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న దుకాణాల యజమానులు భారీ స్థాయిలో పెట్రోల్ నిల్వలు పెట్టుకుని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. విజయవాడ సిసిఎల్ రోడ్డులో భారీగా ఆటోలు బారులు తీరాయి. సిఎన్జి గ్యాస్ అయిపోతుందనే భయంతో ఫిల్లింగ్ స్టేషన్లో పెద్ద సంఖ్యలో ఆటోలు క్యూ కట్టాయి. గ్యాస్ దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, గ్యాస్ గురించి ఇంత ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్ అంతా లైన్లు ఇచ్చుకొని బాధలు పడుతున్నారు. కొంచెమైనా గవర్నమెంట్ బుద్ధి ఉండాలి. అసలు గ్యాస్ దొరకడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. జర మోడీ ఖచ్చితంగా మాట్లాడి గ్యాస్ రావాలని మేము దగ్గర దగ్గర ఒక 2 hours అయింది, 2 గంటలు అవుతుంది. ఈ లైన్ శ్రీరామ చౌరస్తా దగ్గర ఉంది. అంత సిటీ అంతా బంద్ అయిపోయింది. గ్యాస్ ఎక్కడ లేదు, ఓన్లీ ఒక్క దగ్గరనే ఉంది. ఈడ లైన్ ఉంది, ఈడ ఇట్లా కరెక్ట్ ఒక 2 గంటలు అయితే అంతా అయిపోతుంది. ఎవరికి గ్యాస్ ఇబ్బంది లేదని చెప్తుండ్రు. మేము పొద్దున్న చేసుకుంటేనే మాకు ఆటో నడుస్తుంది. మరి ఇంతవరకు అయితే ఎలాంటి పరిస్థితి ఏనాడు రాలేదు మాకు. గవర్నమెంట్ అంటే ఒకటే మన మోడీ గారు ఏం చెప్తున్నాడు, గ్యాస్ 80% అంటుండే కదా. ఇంట్లో గ్యాస్ కొరతే ఉంది, ఈ ఆటో ఎల్పి ఇది కూడా కొరతే ఉంది. మేము ఎట్లా బతకాలి చెప్పి. ఇక అక్కడ ఆర్టీసీకి అది లేదు. ఆర్టీసీ పోతేనేమో ఆడేమో మొత్తం పెంచేసిండు.
ఇప్పుడు మా ఆటో లైన్ మొత్తం ఖాళీ, మరణం తప్పించి రెండో మార్గం ఏం లేదు. ఇక ఇప్పుడు ఏంటంటే పొద్దుంతా పోతేనే మాకు తిండి, లేకపోతే మాకు ఆ తిండి అనేది లేదు. మంచి కానీ కదా అయిపోతుంది. ఇవి ఇట్నే ఉందని ఆటోలో రోజుకొకటి వెళ్ళిపోతారు. నేను 2 గంటలు అయింది. ఇప్పుడు 2 గంటలు అయింది. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడ గ్యాస్ లేదు. ఈ ఒక్క పంపు మీద ఆధారపడి ఎట్లా చెప్పు. కర్నూలు జిల్లా పత్తికొండలో గ్యాస్ కోసం వినియోగదారులు ధర్నా చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని, బుక్ చేసుకుని 8 రోజులవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందించాలి వినియోగదారుల గ్యాసులు వెంటనే కనుక్కోండి. కొత్త సృష్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీలను వెంటనే కొత్త సృష్టిస్తున్నటువంటి గ్యాస్ ఏజెన్సీలను దాదాపు 2,000 రూపాయలకు తక్కువ కాకుండా బ్లాక్ మార్కెట్ లో ఈ గ్యాస్ ఏజెన్సీ దారులు అమ్ముకుంటున్నారు. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకసారి చెప్తుంది ఈ దేశంలో గ్యాస్ విరివిగా ఉంది, ఎక్కడ కొరత లేదని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మాటలకు ఈ పత్తికొండలో చేస్తున్నటువంటి గ్యాస్ డీలర్లకు సంబంధం లేకుండా పోతుంది. ఒక గృహానికి ఉపయోగించిన సిలిండర్ ధర 2,000 పైన చేస్తుంది. వెంటనే ఈ గ్యాస్ ఏజెన్సీని రద్దు చేయాలి. రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ డీలర్లను అరెస్ట్ చేసే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం. మరి దాని నిర్ణయాన్ని కూడా ఈ రోజు ఖచ్చితంగా ఈ ఏజెన్సీ రద్దు చేసి ఈ గ్యాస్ డీలర్లు అరెస్ట్ చేసేంత వరకు కూడా వామపక్షాలుగా సిపిఎం పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ గ్యాస్ కొరతను ఖచ్చితంగా తీర్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్తికొండలో ఈ రోజు కృత్రిమంగా ఈ కొరత సృష్టించినటువంటి గ్యాస్ డీలర్లపై ఏజెన్సీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్